హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మనీ. మనం మామూలుగా కాశీ వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? ఫ్లైట్లలో, ట్రైన్లలో, బస్సుల్లో వెళ్తాం కదా. అలా కాకుండా సొరంగ మార్గం గుండా వెళ్తే, అంటే ఇప్పుడు మనం వెళ్ళలేమనుకోండి, అయితే ఈ ఆలయం ద్వారా కాశీ వరకు సొరంగ మార్గం ఉందండి. అదే కాకుండా ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. జనరల్గా ఒక్కొక్క ధ్వజస్తంభం ఉంటుంది ఏ ఆలయంలో అయినా, కానీ ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటి ఆలయానికి స్టార్టింగ్లో ఒకటి ఉంటే లోపల ఆవరణలో ఒక ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే మన వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాలు ఉంటాయి కదా, వాటిలో కూర్మ అవతారంలో స్వామి ఇక్కడ స్వయంగా వెలిసారనమాట. ఆ ఆలయమే శ్రీకూర్మం. ఈరోజు ఈ వీడియోలో నేను శ్రీకూర్మం యొక్క విశేషాలు తెలియజేస్తూ ఈ ఆలయం అంతా కూడా మీకు చూపిస్తాను. రండి, వీడియో స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, శ్రీకూర్మం టెంపుల్కి వెళ్ళడానికి ఆర్చ్ అనమాట ఇది. ఇక్కడ నుండి మనం లోపలికి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి శ్రీకూర్మం ఆలయం అనేది కనిపిస్తుంది. చాలామంది బస్సెస్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ దిగుతారు. ఇక్కడ నుండి ఆటోకి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్లో టెంపుల్ అనేది వస్తుంది. చూడండి, ఇదిగోండి ఆర్చ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి ఒక వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ ఒక 100 మీటర్స్లో టెంపుల్ ఉంటుంది. వెహికల్స్లో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ అమౌంట్ అక్కడే తీసుకుంటున్నారండి. 50 రూపీస్ తీసుకుంటున్నారు. రోడ్ల మీద పెట్టుకోవాలి. పార్కింగ్ అంటూ ప్రత్యేకించి ప్లేస్ ఏమీ లేదు. మనం ఇక్కడ నుండి ముందుకు నడుస్తున్న క్రమంలో ఇక్కడ అన్నీ కూడాను షాపింగ్ ఏరియా అండి. ఏమైనా కావాలంటే లోపలికి కొట్టడానికి కొబ్బరికాయలు కానీ, లేకపోతే స్వామివారికి గంధం పూస్తారనమాట. ఆ గంధం డబ్బాలు అవన్నీ కూడా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. ఇది ఎంట్రన్స్ అనమాట స్వామివారి దేవస్థానానికి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ అవి ఉంటుంది. కావాల్సిన వారు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ముందుకు వస్తే ఇక్కడ చూడండి, ఈ క్షేత్ర విశేషాలని చెప్పేసి ఒక శిలాఫలకం మీద విశేషాలన్నీ కూడా రాశారు. ఈ క్షేత్రంను లవకుశులు, బలరాముడు, దూర్వాసుడు, శ్రీశంకరాచార్యులు, శ్రీమధ్వాచార్యులు వీరందరూ కూడా దర్శించారటండి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అద్భుతమైన ఆలయాన్ని మనం కూడా దర్శించుకుందాం. మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, ఈ ఆలయంలో ఉన్న విశేషాలన్నీ కూడా ఒక బోర్డు రూపంలో పెట్టారు. ఇక్కడున్న పుష్కరిణి గురించి, ధ్వజస్తంభం గురించి, అలాగే వైష్ణవిదేవి ఆలయం, ఇవన్నీ కూడా వాటి యొక్క విశిష్టతలు అన్నీ కూడా తెలిపే ఒక పట్టికను పెట్టారనమాట. ఈ ఆలయాన్ని ఔరంగజేబు దండయాత్ర చేసిన సమయంలో ధ్వంసం చేయకుండా ఉండడం కోసం సున్నము, గడ్డి కలిపి ఒక పూతలా పూసేసి ఈ ఆలయాన్ని దాచిపెట్టారంటండి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పూత అనేది తొలగించారంట. ఆ విధంగా వారి బారి నుండి ఈ ఆలయాన్ని కాపాడటం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. స్వామి సేమ్ ఇట్లానే అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అలాగే గర్భగుడిలో అందరికీ దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది చూడండి. ఈ ధ్వజస్తంభం పక్క నుండి 20 రూపీస్ టికెట్కి దారి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ కౌంటర్లోనే మనకి 20 రూపీస్ టికెట్స్ అవి ఇస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా పెద్ద పుష్కరిణి కనిపిస్తుంది చూడండి. దీన్నే శ్వేత పుష్కరిణి అంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము ఉపయోగించి ఏర్పడిందంటండి ఈ పుష్కరిణి. అందుకనే దీన్ని శ్వేత పుష్కరిణి అంటారు. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ తాబేలు పార్క్ అని ఉంటుంది. ఈ శ్రీకూర్మం టెంపుల్లో ఇదొక విశిష్టత అనమాట. చాలా రకరకాల తాబేళ్ళు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ తాబేళ్ళను చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే సర్వదర్శనంకి దారి కనిపిస్తుంది. అక్కడ నుండి మనం లోపలికి వెళ్ళి దర్శనానికి లైన్లో నిలబడితే ఒక 1/2 అవర్లోనే మనకి దర్శనం అనేది అయిపోతుంది. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడే ఇక్కడ అంతా కూడా మొత్తం చుట్టూతా కూడా ఆయిల్ పెయింట్స్తో చిత్రాలన్నీ కూడా ఈ టెంపుల్కి సంబంధించినవన్నీ కూడా పెయింట్ల రూపంలో చూడండి, ఇక్కడ పెయింట్ల రూపంలో వేశారు. ఈ కూర్మావతారం ఏంటంటే శ్రీ మహావిష్ణువు తన దశావతారాలు ఉంటాయి కదా, వాటిలో 2వ అవతారం ఈ కూర్మావతారం, అంటే తాబేలు రూపం అనమాట. ఇక్కడ స్వామి ఈ కూర్మావతారంలోనే పూజలు అనేది అందుకుంటారు. చాలా ఆలయాలతో పోలిస్తే స్వామివారు ఇక్కడ పశ్చిమ ముఖంగా ఉంటారు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారండి. ఎందుకంటే కాశీ తర్వాత ఎక్కువగా పితృకర్మలు, అంటే మన తల్లిదండ్రులకు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చేయొచ్చంట. దీన్ని చాలా పవిత్రమైన ప్రదేశంగా పిలుస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఒక బోర్డు కనిపిస్తుంది కదా, దండయాత్ర సమయంలో పాక్షికంగా దెబ్బతిన్న శిల్పాలు ఈ స్తంభంపై చెక్కారని చెప్పేసి ఒక బోర్డు అయితే పెట్టారు చూడండి. ఇక్కడ అన్ని శిల్పాల మీద చెక్కారంట. ఎక్కడెక్కడ ఏమేమి ధ్వంసమైనవి అవన్నీ కూడా ఈ శిల్పాల మీద చెక్కారు. ఈ ఆలయాన్ని పంచలింగ క్షేత్రంగా కూడా అంటారంట. ఎందుకంటే బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్ఠించారట ఈ పంచలింగ క్షేత్రంగా. ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది అంటారు.
ఈ ఆలయాన్ని ఎప్పుడో 11వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు కూడా వివిధ కాలాలకు చెందిన వారందరూ కూడా, చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకున్నారు. ఈ ఆలయానికి ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, ఇంకా మధ్వాచార్యులు మరియు చైతన్య మహాప్రభు వీళ్ళ గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. శ్రీ మహావిష్ణువు సంబంధించిన అన్ని అవతారాలకు సంబంధించిన ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయండి. అంటే ఒక్కొక్క అవతారానికి సంబంధించి ఒక్కొక్క ఆలయం 2-3 చోట్ల కూడా ఉన్నాయి. కానీ కూర్మ అవతారానికి సంబంధించి ఏకైక ఆలయం అనమాట ఈ శ్రీకూర్మ ఆలయం అనేది. మనం ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న ఈ క్రమంలోనే ఇక్కడ ప్రదక్షిణ మండపంలోని ఈశాన్య మూల మీరు గమనిస్తే ముందుకు వెళ్తే ఉంటుందన్నమాట. అక్కడ ఒక ప్రాచీన సొరంగ మార్గం ఉందన్నమాట. దీన్నే కాశీ ద్వారం అని కూడా పిలుస్తారు. మనం గర్భగుడిలోకి ప్రవేశించడానికంటే ముందే ఉంటుందన్నమాట ఈ కాశీద్వారం అనేది. చూడండి, ఇదే కాశీద్వారం అన్నమాట. ఈ ఆలయం నుండి వారణాసి వరకు సొరంగ మార్గము కలదు. రాజులు, ఋషులు ఈ మార్గం ద్వారా స్వామి సేవకు వచ్చేవారట. విషసర్పములు, క్రూర మృగాల కారణంగా ఇది ప్రస్తుతం మూసివేయబడింది అని ఒక బోర్డు తగిలించి పెట్టారు. కానీ ఇప్పుడైతే మాత్రం మొత్తం సొరంగ మార్గం అంతా కూడా మట్టితోనూ వాటితోనూ కప్పబడి ఉండవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం దీన్ని క్లోజ్ చేసేసారు కాబట్టి ఇప్పుడు ఆ మార్గం గుండా మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోయి ఉండవచ్చు. మనం ఇక్కడ నుంచి గర్భగుడిలోకి అయితే ప్రవేశిస్తాము. ఇక్కడ స్వామివారు కూర్మ అవతారంలో ఉండి మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వైష్ణవిదేవి ఆలయం కూడా ఉంటుంది పక్కనే. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చేస్తాం. ఈ అమ్మవారు ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నారంట, మళ్ళీ ఇక్కడ ఈ శ్రీకూర్మ ఆలయంలో ఉన్నారట. తప్పకుండా ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని మనం ఈ విధంగా బయటకు వస్తాం. ఇక్కడ అన్నీ కూడా ఉత్సవాల సమయంలో ఉండే విగ్రహాలన్నీ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ ఒక స్తూపం కనిపిస్తుంది చూడండి. ఇలాంటి స్తూపాలు మొత్తం 108 స్తూపాలు ఉంటాయన్నమాట. ప్రపంచంలోనే మొత్తం 108 చోట్ల ఈ స్తూపాన్ని స్థాపించారట. రాముని యొక్క విశేషాలను తెలుపుతూ, రాముని యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఇలాంటి స్తూపాలు మొత్తం 108 చోట్ల ప్రతిష్ఠించారంట. ఒకటి తిరుపతిలో కూడా ఉంది, 108వ స్తూపం. ఇదొక స్తూపం అనమాట. ఈ స్తూపాన్ని ప్రతిష్ఠించేటప్పుడు చాలామంది రామకోటి అవన్నీ రాస్తారు కదా, అవన్నీ కూడా పత్రాలన్నీ లోపల పెట్టి ఈ స్తూపాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఆలయంలో 2వ ధ్వజస్తంభం ఉంది చూడండి. ఇక్కడ ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన కూడా ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే 11వ శతాబ్దం వరకు కూడా మూల విరాట్ అంటే స్వామి గర్భగుడిలో తూర్పు ముఖంగా ఉండేవారట. తర్వాత 11వ శతాబ్దంలో గర్భగుడి వెలుపల పశ్చిమ దిక్కున కూర్చున్న ధ్యానం చేస్తున్న తన ప్రియ భక్తుడైన శ్రీ రామానుజాచార్యుల కోసం స్వామి పశ్చిమ ముఖానికి తిరిగిపోయారట. అందుకని భగవద్ రామానుచార్యులు వారిచే స్వామికి అభిముఖంగా ప్రతిష్ఠించబడిందంటే ఈ 2వ ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభాన్ని శ్రీహరి గారు అలాగే శాంతి రియల్ స్టార్ వాళ్ళు నిర్మించారంట. అంటే పునఃప్రతిష్ఠ చేశారంట. ఆల్రెడీ ఎప్పుడో నిర్మాణం అనేది జరిగింది, దాన్ని పునఃప్రతిష్ఠ వీరిద్దరూ చేశారంట. చూసారు కదండి, శ్రీకూర్మ ఆలయంలో మొత్తం లోపల చూడవలసిందంతా కూడా మనం చూసాం. ఇక్కడ నుండి బయటకు వెళ్ళిన తర్వాత మనం దర్శనం చేసుకోవడానికి ఏ మార్గం గుండా అయితే వచ్చామో అదే మార్గం గుండా బయటకు వెళ్తే అక్కడ శ్రీ చైతన్య మహాప్రభు పాదముద్రలు ఉంటాయి. ఈయన చైతన్య మహాప్రభు దక్షిణాది యాత్రలో భాగంగా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారట. అప్పుడు ఈ శ్రీ కూర్మనాథ స్వామిని దర్శించి ఆయన యొక్క భక్తి పార్వస్యంతో నామ సంకీర్తన చేసేవారంట. అప్పుడు ఆయనకి గుర్తుగా ఇక్కడ మీరు చూసారు కదా, ఆయన పాదముద్రలు అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ పాదముద్రలు దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుందండి. ప్రతిరోజు కూడా 12:30 to 2 o'clock వరకు టికెట్స్ ఉన్నదాన్ని బట్టి అన్నదాన కార్యక్రమం అనేది చేస్తారు. చూడండి, అక్కడ అన్నదాన సత్రం అని ఉంది. ఇక్కడే అన్నదాన కార్యక్రమం అనేది చేస్తారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం తర్వాత మనం ఇక్కడ నుండి ముందుకు వెళ్తే మళ్ళా మనం టెంపుల్ యొక్క మొదటి భాగానికి వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.